రాజకీయాల్లో అధికారం దక్కితే చాలామంది విశ్రమిస్తారు. కానీ ఆయన మాత్రం అప్పుడే అసలు వేట మొదలెట్టారు. డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో తన మార్కు చూపిస్తూనే జనసేనను అజేయ శక్తిగా మార్చేందుకు పవన్ కళ్యాణ్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి? పిఠాపురం నుంచి మొదలైన పైలట్ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించబోతోంది? ఉగాది తర్వాత జనంలోకి జనసేనాని వస్తే ఏపీ రాజకీయాల్లో రాబోయే మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ఆ విశేషాలేంటో చూద్దాం. రాజకీయాల్లో అధికారం అనేది ఒక మత్తు లాంటిది. ఒక్కసారి పీఠం ఎక్కగానే ఆ మత్తులో పడిపోయి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని గాలి కొదిలేసే నాయకులు ఎంతోమందున్నారు. కానీ ప్రజాసేవ చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకొచ్చిన వారు మాత్రం అధికారంలో ఉన్నప్పుడే తమ పునాదుల్ని మరింత పటిష్టం చేసుకుంటారు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులో సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అధికారం శాశ్వతం కాదని, జనం మద్దతు మాత్రమే శాశ్వతమన్న వాస్తవాన్ని ఆయన గ్రహించారు. అందుకే కుర్చీ దక్కిందన్న సంతోషానికే పరిమితం కాకుండా రేపటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీని సంస్థాగతంగా, సైద్ధాంతికంగా బలోపేతం చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ కాలంలో పవన్ కళ్యాణ్ పరిపాలనా తీరు ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. కేవలం సినీ గ్లామర్తో నెట్టుకొచ్చే నాయకుడు కాదని, పాలనాపరమైన అవగాహన ఉన్న వ్యూహకర్త అని ఆయన నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులతో వ్యవహరించే తీరు, ప్రభుత్వ నిర్ణయాల్లో తన మార్కు చూపిస్తున్న విధానం ప్రత్యర్థుల్ని సైతం ఆలోచనలో పడేలా చేసింది. అయితే పవన్ కేవలం ప్రభుత్వ పాలనకే పరిమితమైతే భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఆయన ఏకకాలంలో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ బలోపేతంపై సమాంతరంగా దృష్టి సారించి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వెనుక భారీ రాజకీయ వ్యూహం దాగుంది. ఇంటగలిచి రచ్చగెలవాలి అన్న సామెతను అక్షరాలా పాటిస్తూ పవన్ తొలుత తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. అక్కడ పార్టీ యంత్రాంగం పనిచేసిన తీరు, ప్రజల నుంచొచ్చిన స్పందనను ఒక పైలట్ ప్రాజెక్టులా అధ్యయనం చేశారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ మోడల్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు జనసేన సిద్ధమైంది. నేరుగా రాష్ట్రమంతా మొదలుపెట్టి ఉంటే ఎదురయ్యే సాంకేతిక, ఆచరణాత్మక ఇబ్బందుల్ని అధిగమించడానికి సొంత సెగ్మెంట్ని ముందుగా ఎంచుకున్నారు. ఇది ఖచ్చితంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నిర్ణయంగానే చెప్పుకోవాలి. నేటి రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేకుండా మనుగడ సాగించడం చాలా కష్టం. కానీ పవన్ కళ్యాణ్ తనకున్న అతిపెద్ద బలం, క్రెడిబిలిటీని ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఆయనపై స్కామ్ల మచ్చలేకపోవడం, స్వలాభం కోసం పనిచేయడన్న భావన ప్రజల్లో బలంగా ఉండటం జనసేనకు ప్లస్ పాయింట్. అయితే కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలిస్తే పాలన సాఫీగా సాగదని ఆయనకు తెలుసు. రాజ్యాధికారం సామాన్యుడికి ఎలా అందుతుందో తెలుసుకోవాలంటే ఆ క్రెడిబిలిటీని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాలి. అందుకే పాలనా యంత్రాంగాన్ని పరుగులెత్తిస్తూనే తీసుకుంటున్న నిర్ణయాలు మారుమూల ప్రాంతాలకు ఎలా చేరుతున్నాయో స్వయంగా పర్యవేక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారం అనగానే ఏసీ గదులకే పరిమితం అయ్యే నేతలున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ మాత్రం గ్రౌండ్ రియాలిటీపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. స్కామ్ల మచ్చలేని తన క్రెడిబిలిటీని ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి ఉగాది తరువాత జనంలోకి జనసేనానిగా ఆయన చేయబోయే జిల్లాల పర్యటనల వెనుక ఉన్నటువంటి అసలు వ్యూహం ఏంటి? కేడర్లో ఆయన నింపబోయే జోష్ ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. అధికారంలోకొచ్చాక ప్రజలకు దూరమవుతారనే అపవాదును చెరిపివేసుకునేందుకు పవన్ జనంలోకి జనసేనాని అనే కాన్సెప్ట్ని భుజాన వేసుకున్నారు. రాబోయే తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత ఆయన పూర్తిస్థాయిలో జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనల వెనుక ఉన్న అసలు లక్ష్యం కేవలం ప్రభుత్వ పథకాల్ని వివరించడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేయడం.
ప్రభుత్వంలో ఉన్నాం కదా అని క్యాడర్ బద్దకించకుండా వారిలో నిరంతరం జోష్ నింపేలా ఈ పర్యటనల షెడ్యూల్ రూపొందుతోంది. నేరుగా అధినేతే రంగంలోకి దిగుతూ ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ చురుకుదనం పెరుగుతోందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదును కేవలం సాధారణ ప్రక్రియగా కాకుండా ఒక బలమైన డేటాబేస్ నిర్మాణంగా జనసేన అధిష్టానం చూస్తోంది. ఏకంగా 60 లక్షల క్రియాశీలక సభ్యత్వాల్ని లక్ష్యంగా పెట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం ఎన్నికల నాటికి ఓటు బ్యాంకును సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బూత్ స్థాయిలో పార్టీకంటూ ఒక సొంత సైన్యాన్ని నిర్మించుకోవాలన్న పవన్ దీర్ఘకాలిక ఆలోచనకు ఇది సంకేతాలిస్తోంది. కూటమి పొత్తులకు ప్రాధాన్యత ఇస్తూనే సొంతంగా పార్టీ బలపడాలన్న కోణంలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పార్టీ కోసం జెండాలు మోసే కార్యకర్తలకు భరోసా ఇవ్వకపోతే రాజకీయాల్లో మనగలగడం కష్టం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని క్యాడర్ని కాపాడుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదట్నుంచి ప్రతి క్రియాశీలక కార్యకర్తకు ఇస్తున్న ఉచిత బీమా సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేసి ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ విధానం కార్యకర్తల్లో పార్టీ పట్ల భక్తిని, అధినేత పట్ల విశ్వాసాన్ని అనూహ్యంగా పెంచుతోందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రత్యర్థులపై బూతులు తిట్టడం, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న నాయకులు ఎందరో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన క్యాడర్కిస్తున్న దిశానిర్దేశం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సొస్తే అవి హేతుబద్ధంగా ఉండాలని ఆయన పదే పదే సూచిస్తున్నారు. ఈ వైఖరి ద్వారా తటస్థ ఓటర్లను, విద్యావంతుల్ని పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ కేవలం అభివృద్ధి విధానాల చుట్టూ రాజకీయాలు నడిపించాలన్న పవన్ ఆలోచన విధానం ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకొస్తుందన్న వాదన వినిపిస్తోంది. బూతులు తిట్టే రాజకీయాలకు స్వస్తి పలికి హేతుబద్ధమైన విమర్శలతో ఏపీ పాలిటిక్స్లో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు జనసేనాని. కూటమి ప్రభుత్వంలో ఉంటూనే సొంత పార్టీ ఉనికిని కాపాడుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. మరి ఈ 2 పడవల ప్రయాణాన్ని డిప్యూటీ సీఎం ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు? క్రింది స్థాయి నాయకత్వాన్ని ఎలా పటిష్టం చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే సొంత పార్టీ ఉనికిని కాపాడుకోవడం అనేది కత్తిమీద సాము లాంటిది. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అత్యంత ఆచితూచి అడుగులు వేస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు మిత్రపక్షాల అనుభవాన్ని గౌరవిస్తూ ప్రభుత్వ విధానాలకు పూర్తి మద్దతు తెలుపుతూనే, మరోవైపు జనసేన పార్టీ సిద్ధాంతాలను, తనకంటూ ఉన్న ప్రత్యేక ఓటు బ్యాంకును ఎక్కడా పలచబడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. భాగస్వామ్య పక్షాలతో సత్సంబంధాలు నెరుపుతూనే ఏ దశలోనూ తన పార్టీ క్యాడర్కు అన్యాయం జరగకుండా బ్యాలెన్స్ చేస్తున్న తీరు ఆయన రాజకీయ పరిణితికి సంకేతాలిస్తోంది. ఈ సమన్వయం వల్లే అటు డిప్యూటీ సీఎంగా, ఇటు పార్టీ అధినేతగా 2 పడవల ప్రయాణాన్ని ఆయన అత్యంత సునాయాసంగా కొనసాగిస్తున్నారు. ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి. అలాగే పార్టీ బతకాలంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం యాక్టివ్గా ఉండాలి. దీన్ని గుర్తించిన పవన్ కింది స్థాయి నాయకులతో నేరుగా ముఖాముఖి సమావేశాలు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానబలిమి కాని తన బలిమి కాదయ్యా అన్న నానుడి ప్రకారం కేవలం ఒక నాయకుడి చరిష్మా మాత్రమే ఉంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో సంస్థాగత బలం కూడా ఉండాలి. అందుకే కేవలం డబ్బు, పరపతి ఉన్నవారే రాజకీయాలు చేయగలరు అనే భ్రమల్ని తొలగిస్తూ సామాన్య కార్యకర్తల్ని సైతం నాయకులుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ నూతన విధానం పార్టీని గ్రామీణ స్థాయి వరకు బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీ, అలాగే పార్టీ అంతర్గత కమిటీల కూర్పులో జనసేనాని అనుసరిస్తున్న తీరు ఒక కేస్ స్టడీ లాంటిది.
పాతకాలపు నాయకుల్లా పైనుంచి పేర్లు రుద్దకుండా అట్టడుగు స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. గ్రౌండ్ రిపోర్ట్, ఐపాక్ తరహా సర్వే సంస్థల ఫీడ్బ్యాక్ ఆధారంగానే పదవులు కట్టబెడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, నిజమైన నాయకత్వ లక్షణాలున్నవారికే ప్రాధాన్యత దక్కుతుందన్న నమ్మకాన్ని క్యాడర్లో కలిగించడంలో ఆయన సఫలమయ్యారు. ఇలా పారదర్శకతతో కూడిన నియామకాలు చేపట్టడం వల్లే అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడిందని, ఇది ఖచ్చితంగా పార్టీకి ఒక అదనపు బలమని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల విమర్శలకు, ఆరోపణలకు కేవలం మాటలతో కాకుండా వ్యూహాత్మక చేతలతో బదులివ్వాలన్నది జనసేనాని ప్లాన్గా కనిపిస్తోంది. ప్రతిపక్షం ఎక్కడైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుందో సరిగ్గా అక్కడే ఆయన తన మార్క్ పాలిటిక్స్తో చెక్ పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కూడా విపక్షాల మైండ్ గేమ్కు ఒక బలమైన కౌంటర్ లాంటిదేనని స్పష్టంగా అర్థమవుతోంది. గ్రౌండ్ లెవెల్లో జనసైనికుల్ని యాక్టివ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల నెగటివ్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టేలా పార్టీ కోసం ఒక బలమైన రక్షణ కవచాన్ని ఆయన సిద్ధం చేస్తున్నారు. ఈ దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో ప్రతిపక్షాలకు రాజకీయంగా స్పేస్ ఇవ్వకూడదన్న పట్టుదల ఆయనలో బలంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మాన్యువల్ రాజకీయాలకు కాలం చెల్లిందని, డేటా ఆధారిత రాజకీయాలే భవిష్యత్తు అని జనసేన బలంగా నమ్ముతోంది. అందుకే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి టెక్నాలజీకి పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా నియోజకవర్గ ఇన్ఛార్జిలో, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తోంది. దీనివల్ల డూప్లికేషన్ లేకుండా ఏ గ్రామంలో ఎంతమంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారనే ఖచ్చితమైన డేటా అధిష్టానం దగ్గర ఉంటుంది. రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు ఈ డేటాబేస్ ఒక కీలక ఆయుధంగా ఉపయోగపడనుందన్నది కాదనలేని వాస్తవం. ఈ స్పీడ్ చూస్తుంటే జనసేన భవిష్యత్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. గత ఎన్నికల్లో జనసేనకు భారీగా అండగా నిలిచింది యువత, మహిళలే. వారిని శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ఈ మెంబర్షిప్ డ్రైవ్లో వారికి పెద్దపీట వేస్తున్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న పెద్దల్ని కలుపుకుపోతూనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువతకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అధికారం వచ్చిన ఆనందంలో గాల్లో తేలిపోకుండా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్న జనసేనాని వ్యూహం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో అన్నది ఆసక్తికరం. జనంలోకి జనసేనాని కార్యక్రమం విజయవంతమైతే అది కూటమి ప్రభుత్వానికి కూడా అదనపు బలాన్ని చేకూరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గాల్లో తేలిపోకుండా, నేల విడిచి సాము చేయకుండా పక్కా డేటా ఆధారంగా పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి. యువత, మహిళల అండతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్న తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జనసేన మరింత నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ విజన్ కేవలం ఈ 5 ఏళ్ల కోసం కాదు, రాబోయే భవిష్యత్ తరాల కోసం అన్నట్టుగా ఉంటోంది.